పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని పెంజరుకట్ట హనుమాన్ దేవాలయ సమీపంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో కలిసి 13వ వార్డు కౌన్సిలర్ పెండ్రి రమాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు అధికారులు సిబ్బంది అన్ని రకాలుగా సహకరిస్తున్నారని కూడా కౌన్సిలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ పెండ్రి రమా సురేష్ రెడ్డితో పాటు మాజీ వార్డు సభ్యురాలు ఎల్లంకి రాధికా వంశీ, అధికారులు మంథని సిడిపిఓ పద్మశ్రీ, వార్డు సభ ఇన్ఛార్జ్ సరోత్తం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 13th వార్డులో ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ వచ్చిన మన అప్లికేషన్ ఫామ్స్ అన్ని ముందు రోజే ఇవ్వడం జరిగింది. ఇల్లుకి తిరిగి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందేలాగా ప్రతి ఒక్కరిని అప్లికేషన్ చేసుకోవాలని సూచించడం జరిగింది. అంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి మన సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగానే ఇప్పుడు 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఇంకా మిగతావి కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అంటే మా శ్రీధర్ బాబు గారు కూడా మహిళలను ఉద్దేశించి ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అంటే అందరికీ కూడా న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలన్న విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. పొద్దున్న నుండి ఇప్పటికీ చాలామంది అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది.